హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ 360. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే అమెరికాకి రావాలి అంటే ఈజీగా వీసా ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద వీడియో చేద్దామని చేస్తున్నానండి. చాలా మంది అడుగుతున్నారు ఇక్కడికి రావడానికి వీసాలు ఎలా తెచ్చుకోవాలి అంటే రకరకాల వీసాలు ఉంటాయి కదా, F1 వీసా అని ఇంకా E1 వీసా అని రకరకాల వీసాలు ఉన్నాయి. అలాంటివి ఎలా తెచ్చుకోవాలి ఈజీగా అనేసి అడుగుతున్నారు అనమాట. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సరేనండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈజీగా అమెరికా వీసా. ఈజీగా అమెరికా వీసా ఎలా తెచ్చుకోవాలంటే అమెరికా వెళ్ళడం చాలా మంది కల. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో నిపుణులకు యుఎస్ తమ కెరియర్ పురోగతికి అంతిమ గమ్యంగా తోస్తుంది. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, మెరుగైన వేతనాలు, శాశ్వత నివాసానికి అవకాశాలు ఉండటంతో అమెరికాలో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అయితే యుఎస్ వెళ్లేందుకు వర్కింగ్ వీసా పొందడం కష్టమే. దీనికి సాధారణంగా యుఎస్ కంపెనీ యజమాని నుంచి ఉద్యోగ ఆఫర్ అవసరమవుతుంది. కానీ జాబ్ ఆఫర్ లేకుండానే అమెరికాలో పని చేయగలిగితే ఎలా ఉంటుంది? ఇందుకోసం కింది 2 వీసాలు ఎంతో ఉపయోగపడతాయి. నేను చెప్పబోయే 2 వీసాలు చాలా ఉపయోగపడతాయండి. EB2 వీసా. EB2 నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఉపాధి ఆధారిత వీసా. దీనికి జాబ్ ఆఫర్ లేదా ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ అవసరం లేదు. ఇది శాశ్వత నివాసానికి, గ్రీన్ కార్డ్ కూడా వెసులుబాటు కల్పిస్తుంది. ఈ వీసా అధునాతన డిగ్రీలు, మాస్టర్స్ లేదా PhD వంటివి లేదా యునైటెడ్ స్టేట్స్ జాతీయ ప్రయోజనాలకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చే రంగాల్లో అసాధారణ సామర్థ్యాలు ఉన్న వ్యక్తుల కోసం రూపొందించారు. EB2కు ఎవరు అర్హులు? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం, స్టెమ్ నిపుణులు, కళలు, వ్యాపారంలో అద్భుతమైన సహకారంతో నిపుణులు, జాతీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు దీనికి అర్హులు. యజమానిపై ఆధారపడే H1B మాదిరిగా కాకుండా EB2 కోసం ప్రాయోజిత సంస్థ అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆమోదం లభిస్తే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉంటూ పనిచేయవచ్చు. O1 వీసా. O1 వీసా అనేది ఒక యజమాని నుంచి స్పాన్సర్షిప్ అవసరం లేని వీసా. ఇది అసాధారణ సామర్థ్యాలు ఉన్న వారికి ఇస్తారు. ఇది నిపుణులు విభిన్న సంస్థల్లో పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి పొందడానికి అనుమతిస్తుంది. ఆయా రంగాల్లో సాధారణ సామర్థ్యాలు ఉన్న వ్యక్తుల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, బిజినెస్ లేదా అథ్లెటిక్స్ లో అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. వీరి పేరుపై ఆయా రంగాల్లో రికార్డులు ఉండాలి. ఆ విజయాలకు జాతీయ లేదా అంతర్జాతీయ గుర్తింపు పొందిన వ్యక్తులకు O1 ఇమిగ్రేషన్ వీసా లభిస్తుంది. అమెరికా వీసాలు హక్కు కాదండి, అవి అదృష్టం, దొరికే అదృష్టం అన్నమాట. దాని మీద డిపెండ్ ఉంది, లక్ మీద. గౌరవంగా ఉండే వారికి మాత్రమే ఇస్తారనమాట వీసాలు పొందుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో అమెరికా వీసా విధానంపై కఠిన వైఖరిని విదేశాంగ మంత్రి మార్క్ రూబియో సమర్థించుకున్నారు. అమెరికా వీసాలు హక్కు కాదు, కొందరికి మాత్రమే లభించే అదృష్టం. మా చట్టాలు, విలువలను గౌరవించే వారికి అమెరికాలో ప్రవేశం ఉంటుంది అని స్పష్టం చేశారు. వలస నిబంధనలను మరింత కఠినతరం చేస్తామన్నారు. అమెరికా వర్సిటీల్లోని పాలస్తీనా అనుకూల విద్యార్థులపై చర్చల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. వీసాదారులంతా తమ అర్హత ప్రమాణాలను నిరంతరం అందుకుంటూ ఉండాల్సిందేనన్నారు. లేదంటే వాటిని రద్దు చేయాల్సిన రావచ్చని హెచ్చరించారు. అమెరికాకు ఎవరు రావచ్చో ఎవరు రాకూడదో చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారమే ప్రతి వీసా దరఖాస్తును పరిశీలిస్తారు. ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థించేవారు, అందుకు ఇతరులను ఒప్పించే వ్యక్తులు సైతం యుఎస్ వీసాలకు అనర్హులు. గతేడాది అమెరికా వర్సిటీల క్యాంపస్లలో జరిగిన ఘటనలను మార్క్ రూబియో ప్రస్తావించారు. అమెరికాలో 11 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులున్నారు. నిరసనల సందర్భంగా వారిలో పలువురు క్యాంపస్లను మూసేశారు, యూదు విద్యార్థులను వేధించారు, రహదారులను దిగ్బంధించారు, భవనాలను ముట్టడించారు అని రూబియో పేర్కొచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. వీసా ఉల్లంఘనల విషయంలో విదేశీయులకు రాజ్యాంగ రక్షణ వర్తించదు అన్నారు.
చూసారు కదండి ఈ వీడియోలో నేను చెప్పిందంతా ఏంటంటే వీసా ఎలా తెచ్చుకోవాలి, వీసా ఎన్ని రకాలు ఉన్నాయి అనేది చెప్పాను. అలాగే ఇంతకుముందు వీసాలు అది లక్ను బట్టి డిపెండ్ అయి ఉంటుందంట వీసాలు రావడం అనేది. కాబట్టి ఏదైనా సరే ఇక్కడికి వీసాలు దొరకడం లక్కీనే, కానీ దాన్ని మనం నిలుపుకోవడం కూడా మన మీదే ఉంటుందన్నమాట. దాన్ని మన మీద ఎటువంటి అంటే బ్యాడ్ రికార్డ్ ఏమి లేకుండా, బ్యాడ్ హిస్టరీ లేకుండా మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎవ్రీ ఇయర్ చాలా జాగ్రత్తగా ఉండాలి వీసాలు వచ్చిన తర్వాత అని మార్క్ రూబియో అని ఆయన చెప్తున్నాడంట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆయన ఎక్స్పీరియన్స్ ని బట్టి వీసా రూల్స్ ఈ స్టూడెంట్స్ అంటే ఎప్పుడైతే వీళ్ళు పెట్టినటువంటి రూల్స్ బ్రేక్ చేస్తారో వీళ్ళు ఇంకా స్ట్రిక్ట్ గా ఆ వీసా రూల్స్ అన్నాయి వాళ్ళు ఇంకా కొత్త అన్ని పెడుతున్నారన్నమాట రూల్స్. కాబట్టి అవన్నీ చేయకుండా ఉండాలి అంటే స్టూడెంట్స్ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ఆ వీసా వచ్చిన తర్వాత చాలా డీసెంట్ గా చాలా డిసిప్లిన్డ్ గా ఉంటూ వీళ్ళ అమెరికాలో ఉన్న వాళ్ళ రూల్స్ ని ఫాలో అవుతూ మనల్ని మనం సేఫ్టీగా ఉంచుకుంటూ ఉండాలన్నమాట, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా. అదని నేను షేర్ చేసుకోవాలనుకున్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఈ వీడియోలో కామెంట్స్ చేయండి. అలాగే ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.